జానీ మాస్టర్ అరెస్ట్ చేశారట కదా గోవాలో. ఆల్రెడీ జానీ మాస్టర్ని ఇప్పుడు కొరియోగ్రాఫర్ని మన కాట్రాజ్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. నిజంగా అది జరిగిందంటే లేకపోతే జరగకపోతే ఇక్కడ కోసం ఇలా చేస్తుంది బ్యాక్ మెయిల్ అని నేను ఆల్రెడీ ఒక విషయం అయ్యి ఉండొచ్చు. నువ్వు అన్నది కూడా పాయింటే. డబ్బుల కోసం కూడా చేయొచ్చు, కానీ ప్రతిసారి డబ్బుల కోసం చేయరు కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో మైనర్గా ఉన్నప్పుడు కానీ అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడంట, అత్యాచారం చేస్తూనే ఉన్నాడంట జానీ మాస్టర్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంత జరిగిన తర్వాత కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయాన్ని ఇంకా ఏదో రాజకీయ కుట్ర లేకపోతే ప్రతిపక్షం కుట్ర అనడం కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది ఆయన అప్స్కండ్ అయ్యి పారిపోయి దూరంగా దాక్కోవాల్సిన పని ఏంటి? అక్కడ జరగకపోతే ఆయన ధైర్యంగా వచ్చేవాడు, ప్రెస్ మీట్ ఇచ్చేవాడు, చెప్పేవాడు. కానీ అదన్నీ చేయలేదు కాబట్టి ఈ రోజున కేసుకి బలం వచ్చింది, అరెస్ట్ చేశారు. మన ఎస్ఓటీ టీం వెళ్ళి బెంగళూరులో దొరికాడంట ఈ బత్తాయి. అక్కడెక్కడ నెల్లూరు వెళ్ళవలసినాడు, బెంగళూరు లాగాడంట. ఆ బెంగళూరులో నుంచి పట్టుకొని తీసుకొచ్చారు ఎస్ఓటీ టీం, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇప్పుడే విచారణ చేస్తున్నారు. వాళ్ళ ఆవిడ కూడా ఏమీ తెలియనట్టు ఆ కేసుని డైవర్ట్ చేయడానికి చూస్తుంది అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఆవిడ కూడా కొట్టింది అని చెప్పేసి ఖచ్చితంగా అంటే భార్య అయ్యి మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలనుకుంటారు ఎవరన్నా స్త్రీ. అంటే ఇప్పుడు ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఏలో 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు బస్సు చేసుకోవచ్చు, కానీ హిందూ ధర్మాన్ని మార్చి చేసుకోవడం అనేది తప్పు. మీరు కేరళ స్టోరీ సినిమా చూసారా? చూడండి, అమెజాన్ ప్రైమ్లో మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. నాకు ఆ సిచ్యువేషన్లో గుర్తొచ్చినాయి రాత్రి నేను చూస్తుంటే. ఏంటంటే ఇలాంటి ఉగ్రవాద చర్యలకు కూడా పాల్పడుతున్నారా ఏంట్రా బాబు? అది ప్రముఖ కొరియోగ్రాఫరు, పాన్ ఇండియా లెవెల్, సౌత్ ఇండియా లెవెల్ నీకు పేరుంది, మంచి కొరియోగ్రాఫర్ అని. నీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ నీకు సింక్ అవ్వాలి, కానీ నువ్వు ఇలాంటి పనికిమాలిన పని చేయడం వల్ల నీ సాటి కొరియోగ్రాఫర్లకే దెబ్బ. ఇప్పుడు నువ్వంటే కోర్టులో సంపాదించుకొని ప్రశాంతంగా ఉన్నావు. చిన్న కొరియోగ్రాఫర్లు పాపం ఏదో స్కూల్లో డ్యాన్సర్స్ వచ్చే వాటి మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఎఫెక్ట్ చూపించినావు. లైవ్ లో చెప్తుండు ఏదైతే నా మీద నిజంగా జరుగుతుంది ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి అసలు డాన్స్ మాస్టర్ నుంచి ఎలిమినేషన్ అయిపోతాను. అవును కాదు ఒక విషయం, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ నేను గుంజినట్టు ప్రూవ్ చేస్తే నేను ఇండస్ట్రీలో నుంచి తప్పుకుంటా. నేను ఇప్పుడు దాకా అటువంటి పనికిమాలిన చర్యలు అయితే ఇప్పుడు దాకా చేయలేదని బలంగా చెప్పాడు. కానీ ఎక్కడ నిలబడింది? తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఆల్రెడీ పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ అని తెలుసు కదా, ఇది చిల్డ్రన్స్ అబ్యూజ్, ఆ చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు ఇంకా నాన్ బెయిలబుల్ అన్నమాట. దీంట్లో ఎవడు ఇప్పుడు అదంతా గాసిప్లే భయ్య. అది త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దీంట్లో. అల్లు అర్జున్ కానీ త్రివిక్రమ్ కానీ ఎవరిది ఉండదు. ఎందుకంటే వాళ్ళకుండే తలకాయ పోట్లు వాళ్ళకు ఉన్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ చూస్తే మొన్న పవన్ కళ్యాణ్ ఇష్యూస్తో చాలా సతమతం అయ్యాడు. అవన్నీ ఫేక్. ఫస్ట్ జానీ మాస్టర్ని బయటికి సస్పెండ్ చేసింది ఎవరంటే జనసేన పార్టీ వాళ్ళు. వాళ్ళ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన దేనికైనా సరే దూరంగా ఉండాలి అని నోటీస్ అయితే పంపించేశారు. ఆ పని చేసి మంచి పని చేశారు. లేకపోతే ఇప్పుడు జనసేన పార్టీ మీద కూడా ఈ టాపిక్ అనేది బాగా వైరల్ అయ్యేది. అంటే నిజంగా అంటే జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది? లేదు. ఇదిగో వీడు చేసే లంగా పనులకి ఎవడు సపోర్ట్ చేస్తాడు? నువ్వు చేస్తావా? నేను చేస్తానా? ఏం మాట్లాడతావు బాసు? నువ్వు లంగా పనులకి ఎవడో సపోర్ట్ చేయడు. ఏదైనా మంచి పని చేయి, వెనకాల వస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువంటి క్యారెక్టర్ అంటే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఓర్చలేనోడు. అలాంటోడు నువ్వు ఎంత మెంబర్ అయితే నేను దగ్గర పెట్టుకొని మా వాడు చేసింది కరెక్టే అని ఏమి తీసుకొచ్చాడు కదా జైల్లోంచి. అదంతా ఫేక్ న్యూస్. అలా స్ప్రెడ్ చేయొద్దు అసలు ఫస్ట్. అంటే అదే విధంగా చూస్తే అమ్మాయిని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని మారమని అది ఎంతవరకు అది ఒక దరిద్రం. ఏంటంటే అలా ఆవిడే వెళ్ళి దగ్గరుండి మతం మార్పిడి చేసి మా ఆయన్ని పెళ్లి చేసుకో అంటాం, అది ఇంకా దరిద్రం అన్నమాట. ఇప్పటి వరకు కూడా ఎవరో చెయ్యని పని అది. ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు ఇంతవరకు నేను చెప్తున్నా చాలామందికి కూడా ఈ ఇష్యూ అయ్యే వరకు కూడా అతను ఒక ముస్లిం అని కూడా చాలామంది తెలియదు. యాజ్ ఏ బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్గా, ఫేమస్ కొరియోగ్రాఫర్గా గుర్తించారు అంతే. ఇప్పుడు చూసుకున్నట్లయితే అతను ఇటువంటి పనికిమాలిన పనులకి దిగజారాడా అనిపిస్తుంది. నిజంగా అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా దూరం పెట్టే అవకాశం ఉంది జానీ మాస్టర్. ఎందుకు పెట్టరు? నువ్వు క్యారీవ్యాన్లోనే శృంగార రాసలీలు చేసేస్తావు అంటే దూరం ఎందుకు పెట్టరు నిన్ను? నువ్వు అసలు అప్పుడు నువ్వు తోటి కొరియోగ్రాఫరు, నీకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద నువ్వు అత్యాచారం చేస్తే ఎందుకు దూరం పెట్టరు? నీకు అసలు ఇప్పుడు కొరియోగ్రాఫర్ యూనియన్ నుంచే నిన్ను రద్దు చేయాలి. నా డిమాండ్ ఇది. ఎందుకంటే ఇంకా కనమా ఉన్న కొరియోగ్రాఫర్లకి ఎఫెక్ట్ అన్నమాట. ఇతను
ఇతను ఇప్పుడు ఎలాగంటే వైరస్ లాంటాడు ఈ వైరస్ని ఖచ్చితంగా యూనియన్ ప్రెసిడెంట్ గుంజాను అని ప్రూవ్ చేస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అన్నాడుగా, మరి అరెస్ట్ అయ్యాడు కదా అక్కడ. దానికి ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది కదా. నువ్వు ఆల్మోస్ట్ నువ్వు అంతా లాక్ అయిపోయావు, నీకు తెలియట్లేదు. నీకు ఆల్మోస్ట్ అంతా కూడా అమ్మాయి 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసింది నీ గురించి, కేసు పత్రాలు 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎన్ని యాసాలు వేసినా అందులోకి పోక్సో యాక్ట్ అదంటే మామూలు విషయం కాదు. పీపుల్స్ చిల్డ్రన్ అబ్యూజ్ ఏదో ఉంటుంది సంథింగ్, ఆ యాక్ట్ కింద కేసు బుక్ అయిన తర్వాత నీకు నాన్ బెయిలబుల్, నిన్ను ఏ రాజకీయ నాయకుడు కాపాడలేడు, అలాగే ఏ ఇండస్ట్రీ వ్యక్తి నీ వెనకాల ఉండడు ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించింది. ఎన్ని చూస్తున్నాం మనం. తెల్లారి లెగిస్తే ఏమో మొన్న కలకత్తాలో జరిగింది, మన గొడ్ల వెళ్ళారు జరిగింది. ఆడెవడో సీసీ కెమెరా పెట్టి 300 మంది బాలికల్ని ఆగం చేసాడు. అది కూడా పొలిటికల్గా దాచేశారు బస్సు. అది లేదు, దాయడానికి స్కోప్ లేదు. అర్థమైందా నీకు? ఆల్రెడీ ముందే నోటీస్ పంపించాడని చెప్తున్నాను కదా. ఆయన అలాంటి పనికిమాలిన చర్యలకి సపోర్ట్ ఎప్పుడు చేయడు బస్సు. పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు వ్యక్తిగతంగా, చాలా మంచి వ్యక్తి. ఇలాంటి వాటిని ఇంకా క్షమించి సస్పెండ్ చేశాడు పార్టీలోంచి. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని ఒక నోటీసే ఇచ్చాడు. ఆయనకుండే వచ్చే కోపానికైతే కాల్చి చంపుతాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. కాబట్టి ఈ జానీ మాస్టర్ కెరీర్ అయితే గోవిందా, ఇంకా అయిపోయినట్టే. జానీ మాస్టర్ ఇంకా ఎన్ని కేసులు వస్తాయని భయం వేస్తుంది కూడా. ఈ ఫ్యూచర్లో ఇంకా చాలా కేసులు వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఒకటి బయటపడింది, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదని ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఇప్పుడు అదంతా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ నిజాలు ఇదిగో ఈ సాయంత్రానికి బయటకు వస్తాయి. మరి జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కూడా అక్కడికి వెళ్ళి రచ్చ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వీళ్ళందరూ. ఈ బత్తాయిలందరూ కలిపి ఇప్పుడు జానీ మాస్టర్ దోష నిర్దోష అనేది తేల్చి చెప్పాలి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి, అంతకుమించి.